రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ కార్యక్రమానికి తెరతీయబోతోంది. పేదలకు 2 పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. అంబేద్కర్ జయంతి వేళ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. మొత్తంగా 6 లక్షల గృహాలు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గూడు లేని వారికి 2 పడక గదులతో ఇల్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమానికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంగా నామకరణం చేశారు. ఇందులో భాగంగా పట్టణాల్లో 400 చదరపు అడుగులు, గ్రామాల్లో 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మిస్తారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 3 లక్షల వరకు వ్యయం చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల 2 పడక గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం 16,300 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రారంభించనున్నారు. విజయవాడ శివార్లలోని జక్కంపూడి కాలనీలో పథకం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడే బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించిన వెంటనే జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారి చేతి మీద చాలా దిగ్విజయంగా, చాలా చక్కగా రాష్ట్ర స్థాయిలో ఒక పండుగ వాతావరణంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుంది. అది కూడా అంబేద్కర్ గారి యొక్క 120వ జయంతి పురస్కరించుకునండి. రాష్ట్రంలో తొలిసారిగా 2 పడక గదుల ఇల్లు నిర్మిస్తోన్న ప్రభుత్వం అక్కడ మౌలిక వసతుల కల్పనపైన దృష్టి పెట్టనుంది. ఇక ఈ పథకానికి లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు దొరలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి మృణాలిని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు జరగకుండా, ఒక 2-3 ఇళ్ళు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇల్లు శాంక్షన్ కాకుండా, ఇల్లు లేని నిరుపేదలకి ఇవ్వాలనేటటువంటి స్ఫూర్తితో ఏదైతే జిల్లా స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో కలెక్టర్లు బెనిఫిషియరీస్ని ఐడెంటిఫై చేసి పంపించిన తర్వాత పెన్షన్స్కి ఏ విధంగా అయితే 6 స్టెప్ వ్యాలిడేషన్ చేశామో, వీరి యొక్క అప్లికేషన్స్ కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్లో చేసిన తర్వాతే వారి యొక్క ఫైనలైజేషన్ లిస్ట్ జరిగి శాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. రోజు మేము ఇళ్ల నిర్మాణమే కాకుండా రోడ్లు, డ్రైన్లు, విద్యుత్తు, నీరు వీటికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సైమల్టేనియస్గా పూర్తి చేస్తే తప్ప మనం ఈ యొక్క ఏదైతే హౌసింగ్ చేశామో దానికి న్యాయం చేయలేము అనేటటువంటి స్ఫూర్తితో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. భారీ స్థాయిలో చేపట్టే గృహ నిర్మాణ పథకం కోసం ప్రభుత్వం భారీ కసరత్తే చేసింది. 2 పడక గదుల ఇళ్లు వేగంగా నిర్మించి ఇచ్చేలా వివిధ సంస్థలతో చర్చించింది. విజయవాడ శివార్లలోని కేతనకొండలో నమూనా గృహాల్ని ఆయా కంపెనీలు నిర్మించాయి. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ఎక్కువగా ప్రీ ఫ్యాబ్రికేటెడ్ విధానాన్ని అనుసరించనున్నారు. దేశంలోని ప్రముఖ కంపెనీలతో పాటు చైనా, మలేషియా కంపెనీలు సైతం ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్లు కట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ మేరకే నిర్మాణ సంస్థలను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ పథకంలో నిర్మించే ప్రతి ఇంట్లోనూ 2 పడక గదులు, హాలు, వంటగదితో పాటు 2 మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపడుతోంది. అలాగే మెట్లతో పాటు సామాగ్రి భద్రపరుచుకునే ఏర్పాట్లు చేయనున్నారు.